నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం ట్రెడిషనల్ వాస్తు అంటే స్ట్రక్చరల్ వాస్తు అంటే ఏంటో చూసాము. ఇప్పుడు ఎనర్జీ వాస్తు అంటే ఏంటో దాన్ని అర్థం చేసుకుందాం. అసలు వాస్తు అంటేనే ఎనర్జీ అండి. ఏదైనా ఈ ప్రపంచంలో ఎనర్జీతోటి కూడబడి ఉంది. కానీ ఈ ఎనర్జీని ఎందుకంటే ఆల్రెడీ స్ట్రక్చర్స్ కంప్లీటెడ్ అయ్యున్నాయి. ఆల్రెడీ బిల్డింగ్స్ వచ్చేసినియి. సో, మనము దాని ఎనర్జీ చూసి ఎట్లా రెక్టిఫై చేయాలో చూసుకోవాలి. ఎందుకంటే బిల్డింగ్ అంటే ఉట్టి గోడలే కాదు. కింద భూమి, పైన ఆకాశం నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. ఒక మనిషి అన్న తర్వాత మనిషికి ఎక్కడి నుంచి ఎనర్జీ లభిస్తదో ఇది మనం చూడాలి. భూమి నుంచి మనకి భూమి యొక్క ఎనర్జీ లభిస్తుంది. అందుకనే కదండీ ఈ ఫిజికల్ బాడీ అన్నమయ కోశం పనిచేస్తుంది ఆ ఎనర్జీని తీసుకొని. అది భూతత్వం. సెకండ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ కూడా మనిషి మీద ఇంపాక్ట్ చేస్తుంది. స్ట్రక్చర్ ఒక ఆరా, స్ట్రక్చర్ ఒక వైబ్రేషన్. అది కూడా మన వైబ్రేషన్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. మన ఆరాని ఇంపాక్ట్ చేస్తుంది. మూడోది కాస్మిక్. పైనుంచి కూడా ఎనర్జీ వస్తుంది కదా! సో, ఈ 3 రకాల ఎనర్జీ మనిషికి లభిస్తాయి కాబట్టి వాస్తు అంటే ఆ స్ట్రక్చర్‌లో ఈ 3 రకాల ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అని. సో, మేము ఎనర్జీ వాస్తు మాట్లాడుతున్నప్పుడు మేము టెల్లూరిక్ ఎనర్జీస్ అంటే భూమి నుంచి వచ్చే ఎనర్జీస్, స్ట్రక్చరల్ ఎనర్జీస్ స్ట్రక్చర్ నుంచి వచ్చే ఎనర్జీస్ అండ్ కాస్మిక్ ఎనర్జీస్ కాస్మాస్ నుంచి వచ్చే ఎనర్జీస్. అంటే దీన్ని 3 రకాలుగా మనం తీసుకుంటాము. ఎట్లాగంటే బాడీ, మైండ్ అండ్ సోల్. బాడీని ఇంపాక్ట్ చేసే ఎనర్జీస్ ఏముంటాయండి? భూమి నుంచి ఎనర్జీస్ ఏమి వస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ జియోపతిక్ స్ట్రెస్ వస్తుంది. కొన్ని చోటల శైల్యదోషం ఉంటుంది. అంటే ఎక్కడైనా బోన్సో, తర్వాత యాషో, చచ్చిపోయిన యానిమల్స్ కాన్షియస్నెస్సో ఇట్లాంటివి ఉంటాయి. సో, ఆ ఎనర్జీస్ లేకుండా భూమి ఉందా లేదా? లేపోతే కింద నుంచి నెగెటివ్ రేడియేషన్ ఏమన్నా వస్తుందా? కింద ఏమన్నా పాయిజనస్ మినరల్స్ ఉన్నాయా? రాక్స్ ఉన్నాయా? రాక్ బెడ్స్ ఉన్నాయా? ఏదైతే మీ ఎనర్జీని ఇంపాక్ట్ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కొక్క రాక్ బెడ్ వచ్చి ఒక చోట ఎండ్ అయ్యి ఇంకో రాక్ బెడ్ స్టార్ట్ అవుతది. సో, అట్లాంటియి ఏమీ లేవు కదా! ఈ రూమ్‌లో వేరే ఇంపాక్ట్ అవుతుంది ఎనర్జీది. ఆ రూమ్‌లో వేరే ఇంపాక్ట్ అవుతుంది. కొంతమంది అంటారు చూడండి, "ఆ రూమ్‌లో బావుంటదండి. ఈ రూమ్‌లో వస్తే బావుండదు" ఫీలింగ్. ఎందుకంటే మన గట్ లెవెల్ ఫీలింగ్ మనకి చెప్తది ఎనర్జీ ఎట్లా ఉంది అని. అది మనం సెన్స్ చేసి అవేర్‌ఫుల్‌గా ఉంటే మనకే తెలిసిపోతది. ఇక్కడ ఎనర్జీ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉందని. సో, ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే భూమి నుంచి సరిగ్గా లేవో మన అన్నమయ కోశ ఎస్పెషల్లీ సిక్‌నెస్ చాలా ఉంటది. రకరకాల డిసీజెస్ ఉంటాం. ఎప్పుడు హాస్పిటల్స్‌కెళ్తాం. ఇట్లాంటి ఎనర్జీ ఎందుకంటే అది అన్నమయ కోశ బాడీ రిలేటెడ్ కాబట్టి బాడీ మీద చాలా ఇంపాక్ట్ చేస్తది. సెకండ్ థింగ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఉంది చూసారా? ఎప్పుడైతే కంప్లీట్ స్ట్రక్చర్ లేకుండా ఉంటదో, కట్స్ ఉంటాయో, అది మన మైండ్ మీద ఇంపాక్ట్ చేస్తది. మన థాట్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ చేస్తది. ఎవ్రీ ఎనర్జీ ఒక్కొక్క దిశలో ఎట్లాంటి ఎనర్జీ మనకి లభిస్తుందో దాన్ని బట్టి మన థాట్ ప్రాసెస్ మారుతూ ఉంటది. ఆ మారే థాట్ ప్రాసెస్ మన లైఫ్‌లో మనని ఇంపాక్ట్ చేస్తది. సో, ఈ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. కంప్లీట్ స్ట్రక్చర్ ఉందా లేదా? టాయిలెట్స్ ఎక్కడొచ్చినియి? స్టేర్‌కేస్ ఎక్కడొచ్చింది? కిచెన్ ఎక్కడొచ్చింది? దానివల్ల ఎంట్రీ ఎక్కడొచ్చింది? ఎటువంటి ఎంట్రీ ఉంటే మంచిది? అవన్నీ ఆ స్ట్రక్చర్‌లో వస్తాయి. ఏదైతే మన థాట్ ప్రాసెస్‌ని ఇంపాక్ట్ చేస్తది. మూడోది కాస్మిక్. కాస్మిక్ అంటే ప్లానెటరీ ఎనర్జీ. మనకి ఈ ఇల్లు కట్టినప్పుడు మన ప్లానెట్స్ ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి మనం ఆ ఇల్లులో అట్రాక్ట్ చేస్తాం. ఆ ఇల్లుని మనం అట్రాక్ట్ చేస్తాము. ఆ ఇళ్ళల్లో సర్టెన్ జోన్స్‌లో
ఆ ప్రాబ్లమ్స్ మనం అట్రాక్ట్ చేస్తాం. ఎట్లాగైతే మన అస్ట్రాలజికల్ చార్ట్ ఉంటదో అట్లాంటివి ఇల్లే మనకొస్తది. ఎందుకంటే అస్ట్రాలజీ మనకుట్టి ఇండికేట్ చేస్తది. కానీ వాస్తు రిజల్ట్ ఇస్తది. అస్ట్రాలజీలో సర్టెన్ ప్లానెట్ ప్రాబ్లమ్ ఉంటే మనం అట్లాంటి ఇల్లే అట్రాక్ట్ చేస్తాము. ఎక్కడైతే ఆ ప్రాబ్లమ్, ఆ ప్లానెటరీ ప్రాబ్లమ్ ఉంటదో. సో, దిస్ ఈజ్ ఎనర్జీ వాస్తు బేసికల్లీ. ఎనర్జీ మనిషిని ఎటువంటి రూపంలో ఇంపాక్ట్ చేస్తుందో, ఎన్ని ప్రకారంగా ఇంపాక్ట్ చేస్తుందో ఆహ్, ఆహ్, ఆ అన్ని రకాలు మనం చూస్తాము. బాడీ, మైండ్ అండ్ సోల్. లేకపోతే టెలోరిక్, స్ట్రక్చరల్ అండ్ కాస్మిక్. ఇదండి ఎనర్జీ వాస్తు. ఇది కాకుండా ఇంకా చాలా ఉంది. కానీ ఒక లేమ్యాన్‌కి అర్థమయ్యేటట్టు ఒక నార్మల్‌గా అర్థం చేసుకోవాలంటే ఇది 3 లెవెల్స్‌లో మనం డీల్ చేస్తాం.